ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్యసాయిబాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయన్న ప్రధాని మోదీ. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్లు కేటాయింపు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ చేసిన ప్రభుత్వం. 31వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి ఆదుకుంటుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు. పేలుడు పదార్థాలు, గన్స్, మారణాయుధాలు స్వాధీనం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఇవాల్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మారుమోగుతోంది. ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచారన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సత్యసాయిబాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఇవాల్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి బోధనలు ప్రపంచానికి సన్మార్గం చూపాయని ప్రధాని మోదీ అన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే ఆయన నినాదం వేలాది జీవితాలను మార్చేసిందని అన్నారు. ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన స్ఫూర్తి లక్షల మందిని సేవా మార్గంలో మళ్లించిందన్నారు. సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సత్యసాయి తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందన్న ప్రధాని సత్యసాయి స్థాపించిన సంస్థలన్నీ ప్రేమను పంచుతూ వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. साथियों, आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है। मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला। उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है। साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है। आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। साथियों, श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। విశ్వ శాంతి, సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భూమిపై మనకు తెలిసిన, మనం చూపిన దైవ స్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచమంతా ప్రేమను పంచిన మహానుభావుడని సత్యసాయిబాబా అని తెలిపారు. విదేశాలకు వెళ్తే చాలామంది ఆయన గురించి చెప్పేవారు. దాదాపు 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు.
102 విద్యాలయాలు నెలకొల్పారు. ఎన్నో విద్యాలయాలు స్థాపించారని ఆయన అన్నారు. అంతేకాకుండా దాదాపు 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోందని చంద్రబాబు తెలియజేశారు. ట్రస్టుకు 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని అన్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, సత్యసాయి చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి బాబా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో చాలామంది సత్యసాయి భక్తులను చూశానని పవన్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న మహానుభావుడని పవన్ వెల్లడించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. ఈశ్వశాంతి, ఈశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. One religion, that is love. One language, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయి బాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు,
విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి, అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవా తత్పరత ఆయనది. ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసా, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. పుట్టపర్తి అనేది లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ప్రాంతమని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నానని అన్నారు సచిన్. చిన్నప్పుడు నా హెయిర్ స్టైల్ చూసి నన్ను చిన్న సత్యసాయి అనేవారని అన్నారు. 1997 నుంచి సత్యసాయితో అనుబంధం ఉందని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఎన్నోసార్లు పుట్టపర్తికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్నానని, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు బాబా సరైన మార్గం చూపారన్నారు. ఎదుటివారిని ఎప్పుడూ జడ్జి చేయొద్దని, వీలైనంత మేరకు అర్థం చేసుకోవాలని బాబా చెప్పేవారన్నారు. 2011లో నేను లాస్ట్ వరల్డ్ కప్ ఆడే సమయంలో బాబా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని సచిన్ టెండూల్కర్ అన్నారు. This is indeed a very, very special occasion. And I want to welcome all of you here to celebrate centenary year of our beloved Baba. This place has brought so much comfort, purpose, and direction to millions of us. When I stand here, I am reminded of a number of ways Baba contributed in our lives in making us better human beings. I remember I was only 5 years old, and wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5.
मेरे बाल भी वैसे ही लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లమర్రిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం 2వ విడత నిధులను సీఎం చంద్రబాబు కడప జిల్లా పెండ్లమర్రిలో విడుదల చేశారు. స్థానిక ప్రజావేదిక నుంచి ఆయన ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా మొత్తం 3,200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ కానున్నాయి. అంతకుముందు సీఎం మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అక్కడి రైతులతో ముచ్చటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఈ నిధులు రైతులకు అండగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరి సోదరిమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు చాలా శుభదినం. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను. కోయంబత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రెఫర్ చేశారు. బాబా శత జయంతి వేడుక హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో, అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం, సంతోషం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 జనవరి 19న రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను. నాడు మీరు ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు, కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు. నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి వందనం, శ్రీశక్తి ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే సహాయం అందిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం సింగ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో 30వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు 9,19,000 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. బుధవారం సింగ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో 30వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు 9,19,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరుపేదలకు ఆపన్న హస్తంగా ఈ సహాయం అందిస్తున్నామని బోండా ఉమ్మ పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైద్యం పేదలకు దూరం చేసిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యశాలలను, పిహెచ్సిలను అభివృద్ధి చేస్తోందని, కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న వారికి కూడా సీఎం సహాయ నిధి కింద అండగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లక్కంరాజు శ్రీనివాసరాజు, కరణం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక మావోయిస్టులను పట్టుకోవడం ఇదే ప్రథమమని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను అదుపులోకి తీసుకుని
వారి నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్స్, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగరంలోని బందరోడ్ కమాండ్ కంట్రోల్ నుంచి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, ఏపీలోని 5 జిల్లాల్లో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఏజెన్సీలో నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని, 7 నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారన్నారు. వారిని పూర్తిగా గుర్తించాల్సి ఉందని చెప్పారు. మారేడుమిల్లిలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో జోగారావు అలియాస్ టేక్ శంకర్ ఒక్కరినే గుర్తించామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు 10 ఏళ్లుగా మావోగా ఉన్నారని, ఇతర సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఏడీజీ తెలిపారు. ఏడీజీ ఇంకా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నవంబర్ 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరో 5 ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చెప్పారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని అడిషనల్ డీజీ వెల్లడించారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీంలను పట్టుకున్నట్లు తెలియజేశారు. వారి నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్స్, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేస్తున్నారని, ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పనిచేసిందని కొనియాడారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లు వివరించారు. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోలు భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారన్నట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, మావోల మూవ్మెంట్ ప్లాన్లపై ఇతర సమాచారం లేదని అన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మాలో ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. అదే మోస్ట్ లైక్లీ అదే అనిపిస్తున్నాయి. జస్ట్ గివ్ us few more minutes, we'll give you entire details. We are ఐడెంటిఫై ఇప్పటి వరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు. ఎంతవరకు నేను అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు. బికాజ్ అన్లెస్ వీ టాక్ టు దేర్ ఎవ్రీవన్ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడే వరకు 100% చెప్పను. బట్ టెంటేటివ్గా ఆయన అనిపిస్తున్నారు. మిగతా ఎవరు ఉన్నారో ఏమీ ఐడెంటిఫికేషన్ కాలేదు, ఉంటే మీకు చెప్తాను. చంద్రబాబు సర్కారుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కంపెనీలు అన్నట్లుగా వీళ్లంతా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వాళ్లు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదని ఆమె అన్నారు. నవంబర్ 14 నుంచి 2 రోజుల పాటు విశాఖ వేదికగా సిఐఐ సమ్మిట్ జరిగిందని, దీనిలో దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు వచ్చి 650కి పైగానే ఎంఓయూలు చేసినట్టుగా కూటమి నేతలు ప్రచారం చేయడాన్ని షర్మిల తప్పుపట్టారు. గడిచిన 17 నెలలుగా
22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్లు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఒకప్పుడు పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వస్తున్నారని, ఏపీ ముఖచిత్రం మారిపోతుందని పదే పదే చెప్పడాన్ని దుయ్యబట్టారు. నేతల మాటలు చూసి నవ్వుకోవాలో, మోసం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదని అన్నారు. ఎంఓయూల పేరుతో గడిచిన 11 ఏళ్లుగా మోసం జరుగుతోందన్నారు. వైఎస్ షర్మిల వీటిని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యతగా చెప్పారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు 3 సమ్మిట్లు పెట్టారని గుర్తు చేశారు. గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్లో చంద్రబాబు గారు 3 సమ్మిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమ్మిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయూలు 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమ్మిట్ల ద్వారా ఈ 1761 ఎంఓయూల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 ఎంఓయూలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా? కార్తీక మాస శివరాత్రి సందర్భంగా నిన్న సాయంత్రం అయోధ్యనగర్ ఇందిరా ఎన్క్లేవ్లో బ్రహ్మశ్రీ పశుమతి కామేశ్వర శర్మ ఆశీస్సులతో దివి మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దీపాలు వెలిగించారు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా నిన్న సాయంత్రం అయోధ్యనగర్ ఇందిరా ఎన్క్లేవ్లో బ్రహ్మశ్రీ పశుమతి కామేశ్వర శర్మ ఆశీస్సులతో దివి మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ చన్నగిరి రామ్మోహన్ రావు, అపార్ట్మెంట్స్ దీపోత్సవం కన్వీనర్ ఎంఎన్విడిఎం ప్రసాద్, ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ శరత్ చంద్ర, సాంబశివరాజు, ఈశ్వర్ ప్రసాద్, కమిటీ సభ్యులు మరియు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ 179 గృహాల సముదాయమైన ఇందిరా ఎన్క్లేవ్ నందు గత 22 సంవత్సరాలుగా కార్తీక మాస శివరాత్రి రోజున దీపోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అనే నానుడిని అనుసరించి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసితులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారని తెలిపారు. మేము గత 22 సంవత్సరాలుగా ఈ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఈ యొక్క దీపోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరంలో కూడా అదే పరంపరలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. దీనికి అంతటికీ ముఖ్య కారణం మా గురువు గారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. అనాదిగా 2003లో మొదలుపెట్టాం. ఇది అప్పటి నుండి కూడా శ్రీ దివి మధుసూదనాచార్యులు గారు మాకు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే పశుపతి కామేశ్వరం గారి నేతృత్వంలో వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో దాదాపు 179 అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి 800 మంది పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. ఒక ఐక్యత, అలాగే ఆర్థికంగా ఉన్నతంగా ఉండడానికి ఇలాంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకి ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఇద్దరు వచ్చారండి. ఒకరు 32వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ చన్నగిరి రామ్మోహన్ రావు గారు, మరొకరు దంతులూరి తిరుపతి రాజు గారు.
ప్రముఖ యోగా గురువు గారు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు దీపోత్సవం ఇక్కడ ఇందిరా ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళు గత 22 సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నారు. ఒక 5-10 అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఐక్యత ఉండదు. అటువంటిది 179 మంది అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ ఉన్నా సరే ఎంతో ఐక్యతతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి కానీ దసరా కానీ ఏ ఉత్సవం మన దైవ ఉత్సవాలు ఏది జరిగినా సరే ఎంతో అద్భుతంగా అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు వీళ్ళు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రెసిడెంట్ సెక్రటరీకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత 23 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి భగవత్ కార్యక్రమాలు ఎన్నో గొప్పగా చేస్తున్నామండి. స్వర్గశ్రీ కామేశ్వర శర్మ ఆశీస్సులతో మేమందరం వారి ఆశీస్సులు వారు చెప్పిన విధంగానే ఈ పండుగ అట్లాగే దీపోత్సవాన్ని కానీ ఎంతో గొప్పగా చేస్తున్నామండి. దీనికి ఎంతోమంది సహకారం 179 మంది ప్లాట్ల వారు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు. నిజంగా ముఖ్యంగా మహిళా సోదరిమణులు వారు చేసిన శ్రమ ఇంత కాదు. ఈ మొత్తం దీపోత్సవం గీసింది కూడా అంతా మహిళా సోదరిమణులేనండి. పూజా అలంకరణ అంతా కూడా మహిళా సోదరిమణులు చేశారు. ఎంతో గొప్పగా చేశారు. వాళ్ళు చేసిన సేవ భగవంతుడు కంపల్సరీ వారికి ఎంతో ఆయురాగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగనే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఐకమత్యంగా ఉండి కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. అందరూ సహకరిస్తారు. మాకు కూడా అందుమూలన మేము అందరూ చేయగలుగుతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండి అందరూ సహాయం చేస్తూ అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని మనసారా కోరుకోవాలని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. 1 టౌన్ కెనాల్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈవో కె వెంకటరెడ్డి పర్యవేక్షణలో దేవస్థానం ప్రధాన అర్చకులు బి సూర్యకుమార్ శర్మ అర్చకులు స్వామికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేశారు. కార్తీక మాస శివరాత్రి నేపథ్యంలో నగరంలోని పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు సహస్రలింగార్చన నిర్వహించారు. రాత్రి ఆలయంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఆది దంపతుల ఉత్సవమూర్తులను అధిష్ఠింపచేశారు. అనంతరం విఘ్నేశ్వర పూజతో కళ్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. వివిధ ఘట్టాలను వివరిస్తూ అర్చక స్వాములు కళ్యాణోత్సవం జరిపించారు. అదేవిధంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి కందుల వెంకటరెడ్డి పర్యవేక్షించగా ప్రధాన అర్చకులు బుద్దు సూర్యకుమార్ శర్మ వైదిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి కెనాల్ రోడ్ విజయవాడ శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు అర్చనాలు హోమాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా మధ్యాహ్న కాలంలో 3:30 గంటల దగ్గర నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర అభిషేకము, ప్రదోషకాల అర్చన, తర్వాత విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద స్వీకరణ జరుగుతుంది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న సంతర్పణ కూడా చేశారు. ఇవాళ మాస శివరాత్రి మహాపర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడాను సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటువంటి తలంపుతో శ్రీ విజయేశ్వర స్వామి వారికి లీలామానుష శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులందరి ద్వారా జరుగుతున్నది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకొక 2 రోజుల్లో కార్తీక మాసం పూర్తవుతుంది. రేపు ఎల్లుండి 2 రోజుల కూడాను ఉదయం పూటే కార్యక్రమాలు జరుగుతాయి. అమావాస్య నాడు గురువారం నాడు అమ్మవారికి విశేషంగా చండీ సప్తశతి హవనం జరుగుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 4 ఆదివారాలు కూడాను స్వామివారికి విశేష పాశుపత రుద్రహోమాలు చేయడం జరిగింది కార్తీక మాసంలో. అదేవిధంగా రాబోయేటువంటి ధనుర్మాసంలో శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసినటువంటి రమాసన సత్యనారాయణ స్వామి వారికి కూడా విశేష అర్చన కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు, విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో జరుగుతాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజయవాడలోని చల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ఇందిరాగాంధీది దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబమని కొనియాడారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరవనిత ఇందిరాగాంధీ గారి 108వ జయంతి ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ నాయకత్వాన్ని మరొకసారి స్మరించుకుంటూ తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలనన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది. అలాగే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం కూడా ఆ కుటుంబానికి కట్టుబడి ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదొక్కటే మార్గం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుండాలన్నా, లేక మన రాజ్యాంగం బ్రతికి ఉండాలన్నా. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అలిన దేశాలకు అధ్యక్షురాలుగా, భారత ప్రధానిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గరీబీ హఠావ్ అనే గొప్ప నినాదంతో ఈ దేశ ప్రజల హృదయాలను దోసిన వ్యక్తి, నిరుపేద కుటుంబాలకి లక్షలాది ఎకరాలు కూడా భూసంతర్పణ చేసినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. అలాగే వాళ్ళు ఏ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇందిరమణి లేనటువంటి దాంట్లో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు లేకుండా అందరికి కూడా ఇందిరమణి ఇచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఇందిరమ్మ అంటేనే ఇవాళ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయురాలు. ఎంతమంది దేశ ప్రధానులు మారినా ఇందిర ఇవాళ దేశ ప్రజల హృదయాలు ఉందని చెప్పడం అశక్తి కాదు. ఇవాళ ఆట కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మోడీ లాంటి వాళ్ళు మాట్లాడుతారంటే సిగ్గుచేటు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమయ్యి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సందర్భంగా మనవి చేసుకుంటూ ఆ రోజు ఇవాళ 108వ జయంతి సందర్భంగా ఆవిడ గంటలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తాం. అప్పుడే ఆవిడకి మేము అర్పించే ఘనమైన నిజమైన నివాళులు అవుతుందని కూడా ఈ సందర్భం మీ అందరికీ సవ్యంగా మనం చేస్తున్నాం. మారేడు మిల్లులో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు నాయకుడు హిడ్మా మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటించారని ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ నేతలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు, విరసం అధ్యక్షుడు అరపవల్లి కృష్ణ, పీడీఎం రాష్ట్ర నేత జీవి వెంకటేశ్వరరావు, పీకేఎస్ రాష్ట్ర నేత బి కొండారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు నాయకుడు హిడ్మా మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ నేతలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని అన్నారు. వీరిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపే అవకాశం ఉన్నందున న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని జీవించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయం కానూరు విజయవాడ సమీపంలోని కానూరులో సిపిఐ మావోయిస్టులు దాదాపు 31 మంది ఉంటున్నారని, వాళ్ళు గత 10 రోజులుగా నివాసం ఉంటున్నారని, ఆ ఇల్లు ఒక అప్పారావు అనే ఆయన దగ్గర నుంచి అద్దెకి తీసుకున్నారని, వాళ్ళు కూలీలుగా విజయవాడలో ఏదైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్లో పనిచేయటానికి వచ్చిన వలస కూలీలుగా
ఆ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు అని చెప్పేసి అందులో 27 మందిని తమ అదుపులో ఉన్నట్లుగా మీడియాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ లడ్డా అనే ఆఫీసరు ప్రెస్ మీట్లో వీటిలో మాట్లాడటం జరిగింది. అట్లనే ఈరోజు ఉదయం హిడ్మా అనే ఆయనని మారేడుమిల్లి ప్రాంతంలో అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు అనే కథనం కూడా టీవీల్లో వస్తూ ఉంది. ముఖ్యంగా 27 మందిని ఎవరిని అదుపులో తీసుకున్నారు కానూరు దగ్గర అనంటే హిడ్మాకి సంబంధించినటువంటి టీం మెంబర్సు, అతని సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ప్రధానంగా ఉన్నారు అని చెప్పేసి, అట్లనే ఒక 9 మంది వరకు కూడా కళా సాంస్కృతిక రంగాల్లో అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య సేవలు అభినందనీయమని విజయవాడ మొదటి మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు అన్నారు. సమాజ అభివృద్ధిలో కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని అన్నారు. గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఆత్మీయ పురస్కారాల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సమాజ అభివృద్ధిలో కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. నిరంతరం సేవలందించడంలో డాక్టర్ గణకళ్ళ విజయ్ కుమార్ సఫలీకృతమయ్యారని అన్నారు. భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో ఘనత సాధించిన విజయ్ కుమార్ అభినందనీయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ CHVSN కుమార్ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి వచ్చిన రంగాల ప్రముఖులను విశిష్ట అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో షర్మిల సంపత్, కిల్లాడ అమ్మాజీ, ఏడుకొండలు, జగదీశ్వర శర్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శన, సినీ సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. ఈ సంస్థ 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా సేవా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు 23 మందికి వివిధ పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ సంస్థ పుట్టినటువంటి 25 సంవత్సరాల్లో భారతదేశంలో 16 రాష్ట్రాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఈ ఇంత సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించడం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఒక మొక్కడు పెంచడమే 25 సంవత్సరాలు అంటే చాలా కష్టం. అలాంటిది ఒక సంస్థను నడపడం అంటే చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్న విషయం. ఎలాంటి డొనేషన్ లేకుండా, ఒక రూపాయిని ఆశించకుండా సంవత్సరానికి మనం 25 లక్షల వరకు ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే చిన్న విషయం. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సాంస్కృతిక సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మరి ఈరోజు గణగళ్ళ విజయ్ కుమార్ గారు అర్పిత సంస్థ ప్రారంభమయ్యి 25 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వారికి హార్టీ కంగ్రాట్స్. వారి సంస్థ ద్వారా మరి ఈరోజు దాదాపు 23 మందికి స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ వారు ఇస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి నేను హార్టీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్యసాయిబాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయన్న ప్రధాని మోదీ. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్లు కేటాయింపు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ చేసిన ప్రభుత్వం. 30వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి ఆదుకుంటుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు. పేలుడు పదార్థాలు, గన్స్, మారణాయుధాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.